చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనందున ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రియులరా, అత్యంత శ్రేష్టమైన సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు అనుదినము చేయవలసిన 18 పనులను గురించి ధ్యానం చేసుకుందాం. ఆమేన్. దేవుని బిడ్డలు అనుదినం అంటే ప్రతి దినం చేయాల్సిన 18 పనులు. అంటే సహజంగా ప్రతి మనిషి కొన్ని పనులు చేస్తాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే అందరూ తప్పనిసరిగా చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఏమిటవి చెప్పండి, బాగా గుర్తు రావాలి. అందరము తప్పనిసరిగా తింటాం, పడుకుంటాం, నిద్రపోతాం. అందరము తప్పనిసరిగా శరీర సంబంధమైన కార్యాలను చేస్తాం. అయితే దేవుని బిడ్డలు ప్రత్యేకంగా చేయాల్సిన అద్భుతమైన ఒక 18 పనులను, కార్యాలను గురించి ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డ అయిన ప్రతి ఒక్కరూ ఈ 18 పనులు చేయాలి. నెంబర్ 1 ఏంటో తెలుసా? ఉదయము లేవగానే దేవుడు మన బొందిలో ప్రాణం ఉంచాడే, ఆ దేవుని యొక్క మాటలు కలిగిన వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. మొట్టమొదట మనము ఉదయముననే, అది 4 గంటలకైనా 3 గంటలకైనా 6 గంటలకైనా 5 గంటలకైనా నువ్వు లేవగానే ముందు వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆమేన్. వాక్యము దేవుడయ్యుండెను. ఆమేన్. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము. ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. చాలా మార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. వాక్యాన్ని నువ్వు చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడినట్టు. ఆమేన్. ప్రార్థన చేస్తే మనము దేవునితో మాట్లాడినట్టు. 2 ఉండాలి. మనము దేవునితో మాట్లాడాలి, దేవుడు కూడా మనతో మాట్లాడాలి. నువ్వెవరి దగ్గరికన్నా వెళ్ళి నువ్వు మాట్లాడుతుంటే ఆ మనిషి కూడా ఏం చేయాలి? మాట్లాడాలి. పొద్దాక మనం మాట్లాడుతుంటే ఆయన మాట్లాడలేదు అనుకో, అవతల వ్యక్తి ఎక్కువసేపు అక్కడ మనము మాట్లాడడం. ఏంటో నువ్వు మాట్లాడలా అని మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం అక్కడి నుండి. వాక్య ధ్యానం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, మొదటి కీర్తన 2వ చరణం. కీర్తనలు 1, 2వ చరణం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. అక్కడికి ఆపలే దేవుడు. అమ్మా, ఆ మాటలు చదువుతుంటే ఎంత ఆనందమో తెలుసా? ధన్యుడు అని ఇంకా ఏమంటున్నాడంటే, అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటాడు. ఇంకా అక్కడ ఆగల దేవుడు. చూడండి మనకి ఎన్ని ఆశీర్వాదాలు. అతడు చేయునదంతయు సఫలమగును. వాక్యం ధ్యానం చేస్తే అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే మీ అందరికి అలవాటు ఉందో లేదో కానీ నా తల దగ్గర ప్రక్కలోనే బైబిల్ ఉండిద్ది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మీ అందరు కూడా ఆ పని చేస్తే చాలా, ఇంకా నోరు లేదు, చాలా చాలా మంచిది, చెప్పలేనంత మంచిది. ఎందుకో తెలుసా? లేవగానే కొంతమంది ఫోన్ పట్టుకుంటారు.
ఫోను పక్కలో పెట్టుకొని ఫోను పట్టుకుంటారు. అది నీకు రక్షణ ఇవ్వదు. ఆమె ఫోన్ ఎంత ప్రమాదకరమైందంటే అంత ప్రమాదకరంగా తయారైంది. దానిని ఎంతవరకు అంటే మనం ఎవరైనా చేస్తే మాట్లాడటం, లేక మనం ఎవరన్నా అవసరమైతే చేయడం. ఈ మన ఊరిలోనే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి, రేపు 2 గంటలకు వర్షం ఉంది పాస్టర్ గారు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అదేంది రేపు 2 గంటలకు వర్షం ఏంది? 2 గంటలు కూడా కదా, 1:30 కల్లా వర్షం పడుద్ది అన్నాడు. ఎలా కనుక్కున్నావయ్యా? మన ఊరిలోనే తెలుసా? ఎలా కనుక్కున్నావు? సెల్లులో గూగుల్లోకి పోయి చూశాను, వర్షం ఉంది మనకంటున్నాడు. నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, నీ ప్రక్కలో ఎవరుండాలి? చక్కగా చెప్పాలి. ఎవరుండాలి? ప్రభు ఉండాలి నీ పక్కలో. అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. ఆమేన్. బైబిల్ ఉంచుకుంటున్నారా? నీ తల దగ్గర బైబిల్ ఉందా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నీ ప్రక్కన తల దగ్గర బైబిల్ ఉంటే ఎంతో మంచిది. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేయడం. ఉదయం లేవగానే ఒక సహోదరుడు బైబిల్ తీసి అట్లా తీయగానే వాక్యములో ఉందట. ఏమనుందో తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఎక్కడికో వెళ్ళబోయి ఆ వాక్యమిని దేవుడు నన్ను స్తుతించమంటున్నాడని మోకరిల్లి చెప్పండి ప్రార్థన చేసుకున్నాడు. దేవుణ్ణి స్తుతించాడు. కొంచెం సేపుకు బయటికి వెళ్ళాడు. భయంకరమైన ప్రమాదము నుండి కాపాడబడ్డాడు. ఆమేన్, ఆమేన్. వాక్యము నువ్వు చదివితే దేవుడు నీతో మాట్లాడినట్లు, ప్రార్థన నువ్వు చేస్తే నువ్వు దేవునితో మాట్లాడినట్టు. రెండు ఉండాలి. చాలా మంది జీవితాల్లో ఒకటే ఉంటుంది. పొద్దస్తమానం ప్రార్థనే. ప్రార్థన తప్పని కాదు, ప్రార్థనతో పాటుగా వాక్యాన్ని కూడా ధ్యానించాలి. మొదటిది లేవగానే వాక్యాన్ని ధ్యానించాలి. చదువు రాదు కదయ్యా, ఎలా? ఈ రాత్రి విన్నావే వాక్యం, ఈ రాత్రి వింటావు కదా వాక్యం. ఈ వాక్యాన్ని ఉదయాన్నే నువ్వు నెమరు వేసుకోవాలి. రాత్రి పలానా వాక్యం విన్నావు, దేవుడు చక్కగా తెలియజేశాడు అని విన్న వాక్యాన్ని నీ హృదయంలో నీవు నెమరు వేసుకో. చదువు రాలేదని ఒక్క మాటతో తీసివేయకూడదు. చదువు రాకపోయినా సరే చదివించగలడు దేవుడు. ఆమేన్, ఆమేన్. రెండవ పని, మొదటి పని ఏంటి? మా వాక్యాన్ని ధ్యానించాలి. రెండవ పని ప్రార్థన. ఆమేన్. ఈ దేవుడు మనల్ని ఎంతగా నెమ్మది కలిగిన జీవితంలో ఆనందింపజేస్తున్నాడంటే అంతగా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాలపు ప్రార్థన శక్తివంతమైనది. ఉదయకాలము నువ్వు దేవునితో మాట్లాడి, దేవుడు నీతో మాట్లాడతా. రోజంతా దీవెనే. చాలా మంది హడావుడిగా ప్రార్థన వద్దమ్మా. హడావుడిగా టీ ఇస్తే ఒక ఆమె మెల్లగా దాగా నోరు గాలుద్ది అంటది కదా. టీ ఇస్తే ఏం చేస్తాం? మెల్లగా తాగుతామా? వెంటనే తాగాం. ఎందుకు? నోరు కాలుద్దని చెప్తా. నీ ప్రార్థన కూడా హడావుడిగా ఉండకూడదు. నీ ప్రార్థన ఉదయాన్నే భూమి మీద నీవు నడవడానికి శక్తినిచ్చేది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఉదయకాలపు ప్రార్థన ఎంత శక్తివంతమైనదో నేను చెప్పాను కదా. దైవజనులు భక్సింగయ్య గారి రూములోకి నేను అడుగు పెడితే అక్కడ రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? రోజుకు చెప్పండి ఎన్ని గంటలు? 18 గంటలు ప్రార్థన చేస్తాడంట. అమ్మో, వినగానే నాకు గుండెలు పగిలిపోయి, ఆ సహోదరుడు చెబుతుండయ్యా రోజుకు 18 గంటలు ప్రార్థన చేస్తాడు. మరి నిద్ర ఎప్పుడు పోతాడు? తిండి ఎప్పుడు తింటాడు? చూసారా?
అందుకే ప్రభావవంతమైన ఆత్మచేత నింపబడ్డాడు. ప్రార్థన నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా దేవునితో నీవు మాట్లాడవచ్చు. ఆమేన్. నీకు ఇష్టమైన వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడతావు కదా అమ్మా. దేవుడు నీకు ఇష్టమైతే నువ్వు కూడా దేవునితో చెప్పాలి, ఎక్కువసేపు మాట్లాడాలి. తక్కువసేపు మాట్లాడుతున్నావంటే నీకు ఆయన మీద ప్రేమ లేదు. గమనించండి, దేవునితో ఎక్కువసేపు మాట్లాడటం అలవాటు చేసుకో. అది నిన్ను సిగ్గుపరచదు, అది నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆమేన్. మొదట చేయాల్సిన పని వాక్యాన్ని ధ్యానించటం. రెండవ పని ప్రార్థన. ఎవరు ఎన్ని గంటలు చేస్తారో అమ్మ ఎవరికి వాళ్ళకు తెలుసు. ఈ మధ్య ఒక డాక్టర్మ గారు నాతో చెప్తుందయ్యా, నా పరిస్థితి ఇది, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే నా భర్త హార్ట్ పేషెంట్, గుండె జబ్బున్న ఆయనకేమన్నా అవుద్దని, నా కొడుకు సమస్యల్లో ఉన్నాడు వాడేడుస్తాడని బాత్రూములోకి వెళ్ళి, ఎక్కడంట సత్యమండి, బాత్రూములోకి వెళ్ళి నీళ్ళ ట్యాపు ఇప్పి ఆ సౌండ్కు ఆక్రందన చేస్తున్నానయ్యా. ఆక్రందన. కన్నీటి ప్రార్థన. చూసారా? నీకు అలాంటి పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు, దేవునికి తెలుసు. అట్టి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. ఆమేన్. బైబిల్లో మనం చూస్తాం, మా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారామని పసిబిడ్డ, ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు పసిబిడ్డ, అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో ఆ బిడ్డను అలా లాలిస్తూ ఉంది, అంతలో నీళ్ళు అయిపోయాయి. అడవిలో నీళ్ళు ఎక్కడుంటుందో ఆమెకు తెలియదు. ఏం చేయాలి? ఆ బిడ్డను అక్కడ పెట్టిందంట. ఇంటి అంత దూరం అంటే, వింటి అంటే బాణం వేస్తే ఎంత దూరం పోయిద్ది అంత దూరం పోయి ఎలుగెత్తి ఏడ్చింది. ఆమేన్. ఏడ్చావా నువ్వు ఎప్పుడైనా? దేవుడు ఊరుకోడు. కుమారుడు ఏడుస్తుంటే తండ్రి వచ్చి ఎలా ముద్దెట్టుకొని ఎత్తుకుంటాడో, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆ రీతిగా ఆదరించునుగాక. ఆమె చాలా పెద్ద ఆమె, చాలా ఆస్తిపరురాలు, డాక్టర్ అమ్మ. ఆమె మాట చెబితే నాకు ఎంత బాధేసిందో. అయ్యా, పరిస్థితి ఇలా ఉందయ్యా, నేను ఎంతగా యాడ్చి ప్రార్థన చేయాలని ఉందయ్యా, పరిస్థితులు అనుకూలించకపోతే బాత్రూంలోకి వెళ్ళి బకెట్కు నీళ్ళు వదిలి ఆ శబ్దములు అక్కడ మోకరిల్లి గుండె పగిలేలా ఏడుస్తున్నానయ్యా. చూసారా? ప్రార్థన చాలా రకాలని చెప్పుకున్నాం. చాలా రకాల ప్రార్థనలు ధ్యానం చేశాం. నువ్వు ఏ ప్రార్థన కలిగి ఉన్నావో వదలమాక. ఆమేన్. ప్రభువు పాదాలు వదలమాక, అలాగే పట్టుకో. ఆయన నిన్ను నిండారుగా దీవించునుగాక. ఒక సామెత చెప్పనమ్మా. ప్రార్థన చేసి ఫెయిల్ అయిన వాళ్ళు లేరంట, ప్రార్థన చెయ్యక పాస్ అయిన వాళ్ళు కూడా లేరు. చెప్పాలి, ప్రార్థన చేసి ఫెయిల్ అయిన వారు లేరు, ప్రార్థన చెయ్యక పాస్ అయిన వారు కూడా లేరు. అంటే దాని అర్థం, నువ్వు సక్సెస్ కావాలంటే, విజయము పొందాలంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. అది నిన్ను విజయము వైపుకు నడిపిస్తుంది. వాక్య ధ్యానం చెప్పండి. రెండవది ప్రార్థన. ఈ ప్రార్థనలో మెలకువలు ఉండాలి. అందరూ లేచి ప్రార్థన చేసుకొని పని చేసుకుంటుంటే నువ్వు లేయడంగా సోమరిపోతు ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీకు తీరినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. ఎక్కువ చావన భక్తులను చూసాం మనం. అసలు ఇంతెందుకు, మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేశాడో తెలుసా? ఆయన పెందలకడనే లేచి
ఇంకను చాలా చీకటి ఉండగానే కొండలకి వెళ్ళి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూసారా? పెందల కడలి ప్రార్థన చేయి, అద్భుతమైన ఆశీర్వాదాలు సొంతమవుతాయి. మూడవ పని చూడండి, మనం చేయవలసిన మూడవ పని, అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. ఎప్పుడెప్పుడు? అనుదినము చేయవలసిన పనులు ఇవి. అనుదినము వాక్యం ధ్యానించాలి, అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 92వ కీర్తన 1 నుండి 3 చరణాలు. 1, 2, 3 చరణాలు. 92వ కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను చక్కని అమ్మా స్తుతి చెల్లించాలి దేవుని. ఒక ఆయన అంటాడు, అయ్యా ఉదయము లేపినందుకు నీకు స్తోత్రాలు. ఆమేన్. చాలా మంది పడుకొని లేవట్లేదండి. లేవకుండానే విన్నవారు చాలా మంది ఉన్నారు. నువ్వు వాడికంటే వాళ్ళకంటే గొప్పవాడివి, గొప్ప దానివి కాదు, కేవలము దేవుని కృప. ఉదయకాలము ఆయనకు స్తుతులు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. నెమ్మదినిచ్చినందుకు స్తుతులు, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తుతులు, ఆహారం ఇచ్చినందుకు స్తుతులు, వస్త్రమునిచ్చినందుకు స్తుతులు, గృహమునిచ్చినందుకు స్తుతులు. అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించాలి. అయ్యా ఈ చెప్పినట్లు కొన్ని నాకు లేవయ్యా అని అనుకుంటున్నావా? అవి నువ్వు పొందుకునే మార్గమే స్తుతిని చెల్లించటం. స్తుతిని చెల్లించటం. స్తుతిని చెల్లించడం నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో యేసయ్య వచ్చి నీ దగ్గర నివాసము చేయునుగాక. స్తుతి చెల్లించే దానిలో ప్రియులరా 2 రకాలు ఉన్నాయి. మొదటిది, మనకన్నీ అనుకూలం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ప్రతికూలం ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అది ప్రభు కోరుకునేది. భక్తుడైన యోబు గారికి ప్రతికూల పరిస్థితి వచ్చింది. చదవండి, 1వ అధ్యాయము 20, 21 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 20, 21 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని, చూసారా, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఎక్కడికి తిరిగిపోతాను? దేవుడిచ్చెను, దేవుడు తీసుకొని. తెలుసా? అందుకనే ఇటీవల నా స్నేహితుడు ఒక ఆయన యోబు గారి సమాధి చూడటానికి వెళ్ళాడు. ఆమేన్. యోబు దేశం, ఊరి పేరు ఏందమ్మా? ఊజు దేశం. ఆ ఊజు దేశం అప్పుడు, ఇప్పుడేమో వమన్ దేశం. పేరు మారింది. అర్థమైందా? పేరు మారింది. ఈ వమన్ దేశం వెళ్ళి యోబు సమాధికి పెద్ద చుట్టూ ప్రాకారం కట్టారట. అనేక మంది, లక్షల మంది వచ్చి చూసి వెళ్తుంటారు. ఆ సమాధి దగ్గరికి ఆయన అడుగు పెట్టగానే ఆయనంట వణికిపోయాడంట. చూసారా? ఎక్కడా? సమాధిలో కూడా ఆ భక్తునికి శక్తినిచ్చాడు దేవుడు. ఆమేన్. ఎందుకో తెలుసా? అంత ప్రభావవంతమైన భక్తిపరుడు ఆయన, ప్రభావవంతమైన భక్తిపరుడు. కాబట్టి ఆ అడుగు పెట్టి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళగానేనంట వణికిపోయిందంట శరీరం అంతా. అంటే ఆ యోబు గారి యొక్క సమాధిలో కూడా అంత ప్రభావం,
బైబిల్లో మనం చూస్తాం, ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు చనిపోయి మరణకరమైన వ్యాధితో మరణించి పాతి పెట్టబడితే సంవత్సరము తర్వాత, ఎప్పుడు సంవత్సరం తర్వాత ఒక సైన్యము యుద్ధానికి వచ్చి ఒక సైనికుడు చనిపోతే సైనికుడిని తీసుకుపోయి ఎక్కడ పాతి పెట్టని స్థలం లేకనో మరి దేనికో ఈ ఎలీషా ప్రవక్త యొక్క సమాధి పై రాళ్ళు తీసి వాడిని అక్కడ పెడితే వాడు లేచి వస్తున్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. అంటే ఎలీషా గారి సమాధిలో కూడా ఏముంది? పవర్ ఉంది, శక్తి ఉంది. ఎంత గొప్ప ధన్యత! వాడిని పాతిపెట్టి ఇల్లు వస్తుంటే వాడు లేచి వస్తున్నాడంట. ఎలీషా గారి ఎముకలు తగిలి చనిపోయినోడు ఏమయ్యాడు? బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం, అద్భుతం. అందుకనే ప్రియులరా, దేవుని బిడ్డలం బ్రతికినా మా సింహమే, చనిపోయినా సింహములాగే ఉండాలి. ఎంత గొప్ప ధన్యతో చూడండి. కాబట్టి యోబు గారు ఒక మాట నాకు బాగా హృదయాన్ని, తలంపులో కదిలించేది ఏంటో తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడని ఊరుకోవాల. దేవుని నామానికి స్తుతి కలుగును. స్తుతి, స్తుతి. ఏమి ఉన్నా లేకపోయినా స్తుతించటం నేర్చుకో. నీ స్థితిని మారుస్తుంది. ఆమె స్తుతి నీ స్థితిని మార్చిద్ది. స్తుతి ఉండాల. ఒక్కొక్కళ్ళ నోటికి ఎప్పుడు దేవుడు మాకేం చేసిండు, మాకేం చేశాడు, ఇదే మాట వచ్చింది. ఆ మాట చాలా ప్రమాదకరమైంది, గుర్తుపెట్టుకోండి. తెలుసా, ఒక అతనికి, వినండి, ఒక కాలు లేదంట. ఒక కాలు లేకపోతే ఆ కాలు లేదని ప్రతిరోజు ఏంది దేవుడు నాకు కాలు లేకుండా చేశాడు, ఏం దేవుడు ప్రతిరోజు అనేవాడంట. ప్రతిరోజు అలాగే అని దేవుడి మీద సనుగుతూ ఉండేవాడట. ఒకరోజు మంచి ఎండల కాలంలో ఇతను రోడ్డు మీదకి వచ్చేసరికి 2 కాళ్ళు లేని వ్యక్తి, ఎవరు? ఇతనికి ఎన్ని లేవు? ఒకటే. 2 కాళ్ళు లేని వ్యక్తి ఒక చెక్క బండి వేసుకొని అందులో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ పాట పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ వస్తున్నాడంట. చూసరే, వాడికి 2 కాళ్ళు లేకపోయిన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నాకు ఒక్క కాలు లేకపోతే ఒక్క రోజన్నా నేను దేవుణ్ణి స్తుతించలేదు అని బుద్ధి తెచ్చుకొని ఆ రోజు నుండి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టాడంట. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావేమో నా పరిస్థితి ఎవరికి లేదని. నీకంటే భారమైన పరిస్థితి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎన్నడూ మన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించకుండా ఉండకూడదు. నిత్యము దేవుణ్ణి స్తుతించు. ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. 4వ పని చూడండి. మనము చేయవలసిన 4వ పని లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము లేక అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను. రూజ్వెల్ట్ అని ఒక గొప్ప దైవజనుడు అంటే ఉదయం లేచి ప్రార్థన చేస్తాడంట, ప్రభువా ఈరోజు నన్ను ఎంతగా వీలైతే అంతగా పరీక్షించయ్యా, ఎంత వీలైతే అన్ని శ్రమలు పంపించి నన్ను పరిశోధించయ్యా. అయితే ఆ శ్రమలను జయించటానికి శక్తిని కూడా దేవుని బిడ్డలు అనుసరించాల్సిన మార్గమును పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ మధ్య చదివే ఒక పుస్తకంలో దేవుడు అందరినీ శోధించడంట. అందరినీ, ఎవరినైతే ఆ శోధన ద్వారా
దివ్యమైన కృపలోకి నడిపించాలో, ఎవరైతే శోధనలో కూడా తనను వెంబడిస్తారో ఆయన వారిని మాత్రమే ఏం చేస్తాడు? శోధిస్తాడు, పరిశోధిస్తాడు. అందుకని ప్రతి దినం మనము సిలువనెత్తుకొని వెంబడించాలి ప్రభు. అనుదినం. ఈరోజు ఉదయం లేగానే అమ్మయ్య ఈరోజు ఏమి శ్రమలు లేవు అనుకోమాక. నీ మీద ఏముంది? సిలువ ఉంది. ప్రతిదినం అనుదినము సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలి. ఆమేన్. అందులోనే ఆశీర్వాదం, అందులోనే ఆనందం, అందులోనే పరిశుద్ధత, అందులోనే పరలోకం చూసే భాగ్యం. కాబట్టి ప్రతిదినం ఎందుకు వస్తున్నాయి మనకు శ్రమలు? మనమేనేముంది? సిలువ ఉంది. ప్రతిదినం సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలి. మనం చేయవలసిన అనుదినము చేయవలసిన 5వ పని చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. రోమా 8:36. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడుతూ ఉంటాం. వధింపబడడం అంటే కత్తితో నరకబడినట్లుగా ఉంటాయి మన ఇబ్బందులు. కొన్నిసార్లు కొందరి జీవితాల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. వెంటనే నువ్వేమనుకోవాలో తెలుసా? ఈరోజు దేవుడు నన్ను ఈ శ్రమల గుండా నడిపిస్తున్నాడు, ఆయన కొరకు వధింపబడిన వారముగా బ్రతుకుదుముగాక. అలా అనుకోవాలి. వధింపబడడం. ప్రభువారే మన కొరకు సిలువలో వధించబడ్డాడు, బలి అయ్యాడు. నీవు నేను ఈ విశ్వాస యాత్రలో సిలువనెత్తుకొని నడుస్తూ ఉండగా అనేక మార్లు వధింపబడిన పరిస్థితులు మన కళ్ళ ముందుకు వస్తాయి. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి కాపాడుతాడు. ఇంకా చూడండి, మనము అనుదినము చేయవలసిన 6వ కార్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 10:11. మరియు ప్రతి యాజకుడు దినము ఏం చేయాలి? సేవ చేయాలి. మా యాజకుడు అనగా దేవుని సేవకుడు. ప్రతిదినం ఒక్కరోజు వాక్యం చదవకపోయినా, ఒక్కరోజు ప్రార్థన చేయకపోయినా ఆ రోజు కడుపంతా ఖాళీగా ఉన్నట్లే ఉండేది, హృదయం అంతా భారంగా ఉన్నట్టుండేది. ప్రియులరా, మనందరం ఈ భారము కలిగి ఉండాలి. ప్రార్థన చేయకపోయినా, వాక్యాన్ని ధ్యానించకపోయినా, ప్రభు మాటలు ప్రకటించకపోయినా, ప్రభు మాటలు వినకపోయినా నీ గుండెలో పెద్ద భారం ఉండిద్ది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాక్యములో వ్రాయబడింది, ప్రతిదినము సేవ, ప్రతిదినం ప్రభు యొక్క పరిచర్య. 7వది చూడండి, దేవుని యొక్క బిడ్డలమైన మనము చేయవలసిన 7వ పని, అనుదినము చేయవలసిన 7వ పని. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు వారికంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలలను చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవని ప్రతి అనుదినము పరిశోధన చేస్తూ ఉన్నారు. వాక్యం చెప్పగానే ఇంటికి వెళ్ళి నెమరు వేసుకునేది తెలుసా? బైబిల్ తీసి అలా ఉన్నదా లేదా అని ప్రతిదినము పరిశోధన చేసుకోవాలి. వాక్యములో ఏ రీతిగా రాయబడింది, వాక్యములో ఏ రీతిగా చెప్పబడింది, ప్రతిదినం పరిశీలన చేసుకోవాలి. వాక్యములో ఏ రీతిగా ఉంది. పౌలు శీలలు వెళ్ళి ఆ యొక్క సంఘాల్లో బోధిస్తూ ఉంటేనట, అందరూ బైబిల్ తీసుకొని చూసి ప్రతిదినము
వాక్యాలు అలా ఉన్నాయా లేవా అని ఏం చేసేవాళ్ళు? పరిశోధన చేసేవారు. మనం కూడా వాక్యాన్ని పరిశోధించాలి. 8వ పని చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం. అనుదినము మన్నాను సమకూర్చుకోవాలి. చదవండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తాను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడు అనుదినం కూర్చుకోవాలి. మన పితరులు మరి ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు దేవుడు వారి కొరకు మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏమనో తెలుసా? ఏనాటి మన్నాను ఆనాడే సమకూర్చుకోవాలి. రేపటి కొరకు ఈరోజు సమకూర్చుకోకూడదు అని దేవుడు సెలవిస్తే మనలు కొంతమంది ఏం చేశారో తెలుసా? రేపటికి కూడా తీసుకొచ్చి ఇంట్లో సిద్ధపరచుకున్నా. ఉదయం లేవగానేనట దాని వైపు చూస్తుంది, ఏమైంది? పురుగు పట్టిపోయింది. జాగ్రత్త. రేపటికి అనేది అక్కడ మనకు గొప్ప పాఠం నేర్పుతూ ఉంది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను అనుభవించి ఆయనలో ఆనందించి ఆయన చెప్పినది సమకూర్చుకొని సిద్ధపరచుకోవాలి. చాలామంది రేపు చూద్దాం, బాప్తిసం తీసుకో తర్వాత చూద్దాం, ప్రార్థన చేసుకో తర్వాత చూద్దాం. రేపటి దినము మనది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రభు బిడ్డలమైన మనం ఏనాటి కావలసినది ఆ రోజు మనకిస్తే దేవుడు అంతే చాలు. 9వది చూడండి, దేవుని యొక్క బిడ్డలు చేయవలసిన అనుదినపు కార్యక్రమం. కీర్తనలు 61 8వ చరణం. 61వ కీర్తన. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించాను. ఇబ్బంది వచ్చింది, మ్రొక్కుబడి చేసుకుంటావు. మా సమస్య వచ్చింది, మ్రొక్కుబడి చేసుకుంటావు. దాన్ని నువ్వు మర్చిపోకూడదు. మొక్కుబడి చేసుకొని నువ్వు మర్చిపోతే ఆశీర్వాదానికి బదులుగా ఏమొచ్చింది? శాపం వచ్చింది. జాగ్రత్త. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, అనుదినము నా మొక్కుబడులు నేను చెల్లించుకుంటా. కొంతమంది ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గర మొక్కుకొని ఆపద పోగానే దేవుని మర్చిపోయే వారిని చూస్తాం. అది నీకు దీవెన తేదండి. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ఒక సహోదరుడు చెప్పాడు, రోజుకు 1 గంట ప్రార్థన చేయాలనుకున్నాడంట. మొక్కుబడి రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేయాలనుకున్నాడంట. అలాగే చేసుకుంటూ వచ్చాడు. ఒకరోజు బంధువుల ఇంటికి పోయాడు. ప్రార్థన చేసుకోవడానికి కుదరలా, వీలుగాల. కానీ మనసులో ఒక టెన్షన్ పడుతున్నాడంట. అయ్యో, ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి వీలు కాలేదు, ఎట్లా ప్రభు అని రాత్రి 10ంటికి బంధువుల ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. ఊరికప్పుడు బయలుదేరాడు. 10ంటికి వచ్చి బస్టాండ్ చేరుకొని మోకరిల్లి ప్రార్థన చేద్దామని అనుకునే లోపు 11 అయింది. ఇప్పుడు ఎంత ఉంది? ఈరోజు సమయం అర్ధరాత్రి 12తో ముగిసిద్ది. అర్ధరాత్రి 12 నుండి రేపు మొదలవుద్ది. ఈరోజు 1 గంట ప్రార్థన చేయాలంటే 11ంటికి ఏం చేయాలి? మోకరిల్లి. 11ంటికి బస్టాండ్లో మోకరిల్లాడంట. ప్రభువా, చివరి 1 గంట ఉందయ్యా, రాత్రి 11 నుండి 12కి ఆ రోజు అయిపోద్ది. మోకరిల్లి ప్రార్థన చేస్తా ఉంటే
11ంటికి మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే బస్ స్టాండ్లో ఎలా ఉంటుంది చెప్పండి? పోలీసుడు వచ్చాడంట. ఏంద్ర నువ్వు ఏడైంది మోకరిల్లి అందరూ చేస్తారు. వాడికి తెలియదుగా మన బాధ, మన భాష వానికి అర్థం కాదు. అదే ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఆయనకు కూడా అర్థమవుద్ది. లే సార్ 12 దాకా కదిలి మాకంటుండే తను. నువ్వు 12 దాకా కదిలిద్దంటే నేను ఆగాలా? లే ఇక్కడేం చేస్తున్నావు? అయ్యా రోజుకు 1 గంట ప్రార్థన చేయాలి నేను. ఈరోజు చుట్టాల ఇంటికి వచ్చాను, ప్రార్థించటానికి వీలుగాల. 11ంటికి మోకరులేనయ్యా, 12 దాకా చేసుకొని అయ్యా, తర్వాత మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నేను కలుస్తా. ఆ సహోదరుడు ఆ రోజు 12కు ప్రార్థన ముగిచ్చే లోపు ఈయనతో మాట్లాడినప్పుడు 10 నిమిషాలు పోయిందట. ఎంత? ఆ 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోయానని మరలా 12 గంట వరకు ఎంతో వేదన చెందాడట. చూసారా ఎంత బాధ్యతో? మరి నీకుందా ఈ బాధ్యత? ఈరోజు రాకపోతే 4 నైట్ ప్రేయరా, ఏం బాదాములే. బాధ్యత ఉందా అమ్మా? నీ తిండిని ఆపుకోవట్లా, నీ పని ఆపుకోవట్లా, నీ స్నానం ఆపుకోవట్లా, నీకున్న రోజువారి కార్యక్రమాలు ఆపట్ల. ప్రార్థన ఆపితేలా? ప్రాణమిచ్చినోడు ఆయన, ఊపిరిని అనుగ్రహించిన వాడు, మన నాసికా రంధ్రములలో జీవ వాయువును ఊదినవాడు. ఆయనను నువ్వు ఎన్నడు 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 కూడా నువ్వు మరువకూడదు, మాట తప్పకూడదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. రక్షింపబడినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు, యేసయ్యను నీ జీవితంలోనికి ఆహ్వానించిన మొదటి దినాన ఏ ప్రేమ ఉందో, ఏ భక్తి ఉందో అది చచ్చే వరకు ఉండునుగాక. మధ్యలో మారకూడదు, మధ్యలో విడిచిపెట్టకూడదు. ఆ సహోదరుడు అంటాడయ్యా, 10 నిమిషాలు తక్కువైపోయిందయ్యా, 10 నిమిషాలు దేవుని సన్నిధిలో తగ్గిపోయానయ్యా. ఎంత వేదన చెందుతున్నాడు. నీకుందా బాధ? నీకుందా బాధ్యత? ప్రభు సన్నిధిలో నువ్వు ఏదైనా ఒక మొక్కుబడి చేసుకుంటే దినదినము దాన్ని చెల్లిస్తూనే ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలి. అది భక్తి అంటే. ఏదో అవకాశం ఉన్న రోజు ప్రార్థన చేసి, అవకాశం లేని రోజు ప్రార్థన చేయకుండా ఉండేది భక్తి కాదు. ప్రతిదినము ఒక క్రమం, ప్రతిదినం ఆ ప్రార్థన, ప్రతిదినము వాక్యం, ప్రతిదినం ప్రభువును స్తుతించుట. మొక్కుబళ్ళు సహజంగా ఇబ్బందులు వచ్చినప్పుడు చేసుకుంటాం. ఇబ్బంది వచ్చినప్పుడు మొక్కుబడి చేసుకొని ఆ ఇబ్బంది పోగానే మర్చిపోతారు చాలామంది. బైబిల్లో ఒక ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నేను దూరదేశం వెళ్తున్నాను, క్షేమంగా నన్ను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి తీసుకొస్తే నేను సంపాదించిన దానిలో 10వ వంతు ఇస్తా, నీకు నమ్మకంగా ఉంటా అని ప్రార్థన చేసుకున్నాడు. వెళ్ళాడు, బాగా సంపాదించాడు. తిరిగి వచ్చి మర్చిపోయాడు. ఏమయ్యాడు? జాగ్రత్త, నీ మొక్కుబడులు మర్చిపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. తర్వాత ఇంటిలో శోధన వచ్చింది, భయంకరమైన శోధన వచ్చింది. అప్పుడు మరలా తెలుసుకొని దేవునికి బలిపీఠము కట్టాడు. ప్రియులారా, ప్రతిదినం నీ మొక్కుబడిని, దేవునితో నీవిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు నీకిచ్చిన వాగ్దానం, దేవుడితో నువ్వు చేసిన ప్రమాణం ఎన్నడూ చెప్పాలి, మర్చిపోకూడదు. ఆమేన్. తర్వాత మనం అనుదినము చేయవలసిన, చూడండి, 10వ పని ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 11:3, మా అనుదిన ఆహారము మాకు దయచి. అడుగుతున్నాం, దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అనుదినము దేవుడు నాకు ఈ ఆహారం ఇచ్చాడని. ఆహారము నీ ముందుకు రాగానే నువ్వేం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రియులారా,
అది నిన్ను ఎంత మేలుతో చేసిద్దో తెలుసా, ఎంత మేలుతో తృప్తిపరుస్తుందో తెలుసా అండి. గమనించండి, నేను ఒక హోటల్కి వెళ్ళి, అమ్మా ఒకరోజు ప్లేట్ మీల్స్ ఇవ్వమన్నా. ఎంత? ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్ అంట. ఫుల్ అంటే తిన్నంత పెడతారు, ప్లేట్ మీల్స్ అంటే ఒక ప్లేట్ నిండా తీసుకొస్తారు. అలా పెట్టారు. నేను వెంటనే ప్రార్థన చేస్తున్నాను. మనకుంది కదా క్రమం. ప్రార్థన చేసుకుంటుంటే ఆ తెచ్చిన అబ్బాయి చూశాడు. మనల్ని అనేక మంది ఏం చేస్తుంటారు, గమనిస్తుంటారు. మనం అనుకుంటాం ఎవడు చూడలేదులే. అమ్మా ముందు దేవుడు చూస్తున్నాడు. ఇంకా చాలామంది, నేను ప్రార్థన చేస్తూ ఉంటే సప్లై చేసిన అబ్బాయి చూసి, అయ్యో ఎవరో ప్రార్థన ఆయనని వెళ్ళి, అమ్మా అక్కడ ఉన్న ఆహార పదార్థాలలో ఇంకా మంచి 2 తెచ్చి నా దగ్గర పెట్టాడు. ఆమె భోంచేసినాక ప్లేట్ మీల్స్ అంటే ఒక ప్లేట్తో ఇస్తారు, ఇంకంతే, ఇంకెయ్యరు. కానీ మళ్ళా వచ్చి అంటున్నాడు, సార్ కొంచెం అన్నం వేయమంటారా? చాలు బాబు, ఇది చాలు. ప్రార్థన ప్రార్థన. అనుదిన ఆహారము ఇచ్చిన దేవునికి ఆహారము నీ ముందుకు రాగానే ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఆహారాన్ని బట్టి ఒక అతను భోజనం రాగానే అన్నాడంట, అయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని తింటా ఉన్నాడంట. చూసారా, అది వాని దృష్టిలో ప్రార్థన. 2 మాటల ప్రార్థన కాదు, నీకు 2 ముద్దలు కాదు దేవుడిచ్చింది, అనుదినము సమృద్ధి అయిన ఆహారం. ఆ దేవునికి స్తుతులు చెల్లిస్తే నీకు మేలే కానీ నీకు ఏనాడు కీడు రాదండి. అనుదిన ఆహారం. నువ్వు అనుకుంటున్నావు నాకు బోళ్ళంతుందిలే, అనుదినం దినొచ్చులు వండుకొని. ప్రసంగి గ్రంథములో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట చదివితే నాకు భయం వేసిద్ది. ఏంటిదో తెలుసా? ఆయన సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా ఆహారము తినుట ఎవనికి సాధ్యం? అదే మన భాషలో చెప్పాలంటే, వండుకున్నది తిన్నదాకా చెప్పండి నమ్మకము ఉండదంట. చూసారా? కానీ దేవుని యొక్క గ్రంథం కూడా అదే బోధిస్తుంది. ఆయన సెలవు లేకుండా భోజనం చేయడం సాధ్యము కాదు. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మనం తప్పనిసరిగా ప్రతిదినము ఆహారం మన ముందుకు రాగానే ఏం చేయాలి? త్వరగా తినాలి. అంతేనా? ప్రార్థన చేసుకొని తిను, అది నీకు దీవెనకరంగా ఉండునుగాక. కాబట్టి కొంతమంది కొంచెం మంచి భోజనం అయితే త్వరగా ముగిస్తారు. ప్రార్థన 2 మాటలు. అలా ఉండకూడదు. దేవుడిచ్చిన ప్రతి ఆహారము నీ ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుతుంది. అందుకనే పత్రికల్లో వ్రాయబడింది, ప్రార్థన వలన ప్రతి పదార్థం అంట పరిశుద్ధపరచబడుద్ది. ఆమేన్. చూసారా? మీకు చెప్పనా, సాధు సుందర్ సింగ్ గారు గొప్ప పరిచర్య చేసిన దైవ సేవకులు. తల్లిదండ్రులు చెప్పారట, అయ్యా మనము సింగులము, యేసు ప్రభు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన్ను నువ్వు నమ్ముకోకూడదయ్యా అని చెప్తే వినలేదట. వినకపోతే వాళ్ళ బంధువులకు కోపం వచ్చి మా ఇంటికి రాయి అని పిలుచుకొని వెళ్ళి ఆయన తినే ఆహారములో విషం వేశారంట. ఏంటిది? విషం కలిపి పెట్టారు. ఆయనకు తెలియదు. స్నానం చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాళ్ళు పెట్టింది కలుపుకొని తినేశాడు. వీళ్ళంట చూస్తూ ఉన్నారు. ఎందుకు? ఇంకా చచ్చిపోలేదేందా అని. మధ్యాహ్నం తిన్నాడు, హాయిగా ఉన్నాడు. సాయంకాలం అయింది, అయ్యా నువ్వు అన్నం తిన్నావు, ఏం కాలా నీకు? నాకేమీ కాలా. చూడండి, మళ్ళరే డోస్ సరిపోలేదేమో అని సాయంత్రం కాస్త ఎక్కువ వేశారంట. ఏంటిది? నెయ్యి కాదు, ఏంటిది? విషం వేశారు. ఇంకా ఎక్కువ వేశారంట. వేసిన తర్వాత సాయంకాలం కూడా
ప్రార్థన చేసుకొని ఏం చేశాడు ఆయన? జరిగిన విషయం ఇది. ఇక వీళ్ళు అనుకున్నారంట మధ్యాహ్నం సరిపోవాలి డోసు, రాత్రి ఇచ్చాను చల్లరలేకున్నాడు. ఉదయం లేచి 3 గంటలకు లేచి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. వాళ్ళు వచ్చయ్యా, ఏంది నీకేం కాలా? నాకేమైతే ఏం చేశారు? అమ్మో అని అప్పుడు ఏడ్చుకుంటూ చెప్పారంట, అయ్యా యేసయ్య నిజమైన దేవుడయ్యా, మధ్యాహ్నం విషం పెట్టాము నీకేమీ కాల, రాత్రి మేము ఎక్కువ పెట్టామయ్యా నీకేమీ, నీ దేవుడే మా దేవుడు, నీ ప్రభువే మా ప్రభు, నీ సృష్టికర్తే మా సృష్టికర్త అయ్యా అని బంధువులు కూడా మార్పు చెందారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. అలా ఉండాలి మన భక్తి. ప్రార్థన చేయబాకు, ఇది మంచిదిగా ప్రార్థన చేసినోడు ఎవడు బాగుపడి ఇలాంటివి చెప్తారనికి ఎవరన్నా చూద్దాం, నేను కూడా వస్తలే. ఈ రూట్లోకి రాకూడదు. నువ్వు వాళ్ళను కూడా నువ్వు ప్రభు మార్గములోనికి నడిపించాలి. సాధు సుందర్ సింగ్ గారు చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన అన్నాడట, నా దేవుడు నడి సముద్రములో త్రోవను కలుగ చేసినాడు. నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు సింహాల నోళ్లను మోసినవాడు. నేను ఆరాధించే దేవుడు అగ్నిలో అగ్ని బలమును చల్లార్చిన. నీ విషమేం చేసిద్ది నన్ను? నీ విషము నన్నేమి? ఆ రోజు నుండి ఆ బంధువులందరూ ప్రభు నమ్ముకున్నారట. ప్రియ సహోదరుడా, సహోదరు, దైవజనమా, మనలను బట్టి అనేక మంది ప్రభు యొద్దకు వచ్చేలా మనము ప్రభు యొక్క కార్యాలు పనులు చేసి ప్రభువును మహిమపరుద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమిన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.